హాయ్. హలో. నమస్తే. బావున్నారా? 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 'మాడ్లీన్ లవ్' సీజన్ 2 పార్ట్ 12. మీకు 'కర్ణ్' అంటే ఇష్టమా? లేదంటే 'దక్ష పాప' ఇష్టమా? లేదంటే 'విరాట్ దీక్షిత్' అంటే ఇష్టమా? లేదంటే రైటర్‌గా నేనంటే అభిమానమా? చెప్పేసేయండి. దాంతో ఇక ఎవరూ ఏమీ మాట్లాడలేదు. రక్ష ఏడుస్తూ ఉండేసరికి దక్ష, దీక్షిత, స్నేహ, వీక్ష వాళ్ళందరూ ఓదారుస్తూ ఆమెని తీసుకుని మేడ మీద ఉన్న గదిలోకి వెళ్ళిపోతే శాడిస్ట్ బాబు, విరాట్, నవీన్, ప్రవీణ్, మురళి, నారాయణ అందరూ బయట ఉన్న చైర్స్‌లో కూర్చున్నారు. నారాయణ గారు మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే శాడిస్ట్ బాబు గమనించి మావయ్య గారు అని పిలవడంతో టక్కున కన్నీళ్లు తుడుచుకొని అల్లుడి వైపు చూడడంతో మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చూశాను. కానీ మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏ సమయంలో ఎలాంటి ప్రశ్న అడుగుతున్నారు అల్లుడు గారు అని మీరు అడగొచ్చు. కానీ తప్పడం లేదు. అనగానే పర్వాలేదు అడగండి అల్లుడు గారు అన్నాడు నారాయణ. ఒకవేళ లక్ష్మీ పిన్ని ఒప్పుకుంటే ప్రదీప్‌కి రక్షతో పెళ్లి చేయడానికి మీకెలాంటి అభ్యంతరం లేదు కదా? అని అడిగేసరికి ఏంట్రా అలాంటి ప్రశ్న అడుగుతున్నావు? అని విరాట్ అడిగేసరికి నువ్వు దీక్షితని, నేను దక్షని ప్రేమించినప్పుడు కూడా అంతకంటే పెద్ద గొడవలే అయ్యాయి. కానీ ఇప్పుడు మనల్ని అల్లుళ్ళుగా యాక్సెప్ట్ చేసి గౌరవం ఇవ్వడం లేదా? ఈ పరిస్థితి కూడా కొన్నాళ్ళకి మారిపోతుంది. అందుకే అడుగుతున్నాను అన్నాడు. కానీ బాబూ ఇంత గొడవ జరిగిన తర్వాత ఆవిడ ఒప్పుకుంటుందా? అనగానే ఆవిడకేంటి సంబంధం? నా ప్రేమని వ్యతిరేకించినప్పుడు మా అమ్మ, నాన్న నా పెళ్లికి ఒప్పుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. మీతో ఎంత దూరం నడవడానికైనా నేను సిద్ధమని మీ అమ్మాయి నాకు మాటిస్తే చాలు, తనని తీసుకొని అందరికి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఏదో మాయ జరిగి ఏదో పురుగు కరిచి సంగవి కూడా మీ ఇంటికి కోడలవ్వడం వల్ల మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవడం ఈజీ అయింది. అందుకే అడుగుతున్నాను. నాకు నమ్మకం ఉంది. ఇది కూడా కొన్నాళ్ళకి పాతబడి అంతా మారిపోతుంది అన్నాడు శాడిస్ట్ బాబు. అలా జరిగి నిజంగా ఆవిడ మా కుటుంబాన్ని, నా కూతుర్ని అర్థం చేసుకుంటే, ప్రేమించే భర్త నా కూతురుకొస్తాడంటే నేనెందుకు కాదంటాను బాబు అని నారాయణ అనగానే, అయితే అదే మాట మీద ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఒకవేళ ప్రదీప్ రక్షతో ప్రేమలో పడకపోయినా కూడా నేను మా తమ్ముళ్లలో ఎవరికో ఒకరికి రక్షకు సంబంధం కుదర్చాలని ఎప్పటినుంచో అనుకున్నాను. వాళ్లే ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి అసలు రక్ష మనసులో ఏముందో తెలుసుకోవాలి. కాబట్టి అప్పటి వరకు ఏదో అయిపోతుందని అత్తయ్య గారిని చేయి చేసుకోవద్దని చెప్పండి అనగానే అలాగే బాబు అన్నాడు నారాయణ. ఇక్కడ ఉంటే అమ్మకి కోపం వచ్చినప్పుడు ప్రతిసారి రక్ష బుర్ర వాయగొడుతూనే ఉంటుంది బావగారు. మీరు గాని పెద్దబావు గారు గాని ఇంటికి తీసుకువెళ్ళండి అని నవీన్ చెప్పడంతో రక్ష ఎక్కువ శాతం మా ఇంట్లో ఉండడం వల్లే ప్రదీప్కి రక్ష వెంట తిరగడం ఎక్కువైంది. ఇప్పుడు నేను తీసుకుని వెళ్తే మా పిన్ని ఇందులో నేనే ఉన్నానని అనుకుంటుంది కాబట్టి విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే మంచిది అన్నాడు శాడిస్ట్ బాబు. నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు చిన్న పాపతో దీక్షిత కూడా అమ్మని పిల్లల్ని చూసుకోలేకపోతుంది. రక్ష ఉంటే పిల్లల్ని చూసుకుంటూ తన మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది అని విరాట్ చెప్పడంతో అయితే రేపు మీరు బయలుదేరేటప్పుడు రక్షను కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు శాడిస్ట్ బాబు. ఇందిర పంపను అంటున్నా కూడా విరాట్, దీక్షిత, రక్ష లగేజ్ వాళ్లే ప్యాక్ చేసి తీసుకుని వెళ్ళిపోతే శాడిస్ట్ బాబు వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకుని ఇంటికెళ్ళిపోయారు. దీక్షిత రక్షకు గది చూపించి అమ్మ ఏదో అందని ఫీల్ అవ్వకే, నీకెన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పడంతో సరే అక్క అంటూ రక్ష గదిలోకి వెళ్ళిపోయింది. ఇంటికెళ్ళాక కూడా దక్ష పాప డల్గానే ఉండడంతో శాడిస్ట్ బాబు వెనక నుంచి హత్తుకుని ఆమె బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటే ఆమె మాత్రం రియాక్ట్ అవ్వకపోవడంతో నువ్వింకా ఆ విషయం వదిలేవా అని అడిగాడు కోపంగా. ఎలా వదిలేయమంటారు? ఏదో అయితే అయిపోయిందిలే అని ఊరుకోవడానికి అదేమైనా చిన్న విషయమా? మీ పిన్ని గారు మా ఇంటి పరువు తీసి పడేశారు అని ఏడుపు మొహం వేసుకుంది దక్ష. షబ్బా అని చిరాకుగా మొబైల్ బయటకు తీసి విరాట్కి ఫోన్ చేసి ఒరే సన్యాసం ఎక్కడ తీసుకోవచ్చు అనేది కొంచెం కనుక్కొని చెప్పు నాకు అని అడిగేసరికి అప్పుడే ఇంట్లోకి వచ్చి రిలాక్స్ అవుతూ దీక్షిత్ ఇచ్చిన చల్లటి మంచినీళ్లు తాగుతున్న విరాట్ అయోమయంగా సన్యాసం తీసుకోవడం ఏంట్రా? ఎవరికి సన్యాసం తీసుకోవాలని ఉంది ఇప్పుడు అని అడిగాడు అయోమయంగా. దీక్షిత కూడా విరాట్ మాటలకి అర్థం కానట్టుగా చూస్తూ ఉంటే ఎవడికో అయితే నేనెందుకు అడుగుతాన్రా? నాకే, నేనే సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నాను అనగానే పిచ్చేమైనా పట్టిందా నీకు? సన్యాసం తీసుకోవడానికి అంత పోరాడి మరి ఆ తింగరదాన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకురా అని అడిగాడు. దీంతో లైఫ్ లాంగ్ సంతోషంగా ముద్దు ముచ్చట్లతో చిలిపిగా చేసే రొమాన్స్లతో హ్యాపీగా గడిపేయొచ్చని నేననుకుంటే ఈ రాక్షసి నన్ను రాచి రంపాన పెట్టాలని ఫిక్స్ అయిపోయిందిరా. అందుకే నేను కూడా సన్యాసం తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు కనుక్కుంటావా లేదంటే నన్నే కనుక్కుని సన్యాసం పుచ్చుకోమంటావా
అని అడిగాడు సాడిస్ట్ బాబు. ఏమైంది, సన్యాసం ఏంటి అని దీక్షిత అడుగుతుంటే, మీ చెల్లెలి పనులకి వాడికి పిచ్చి పుట్టి సన్యాసం తీసుకుంటానని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని విరాట్ అనగానే, సన్యాసం తీసుకోవడం ఏంటి, అది పెళ్ళై 5 సంవత్సరాలు కూడా కాకుండానే 2 పసిపిల్లలు ఉన్నారు, ఇప్పుడు సన్యాసం అది ఇది అని మాట్లాడడం ఏంటి అని దీక్షిత అడిగితే, మీ చెల్లెలు చేసే పనులకి పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు అన్నాడు విరాట్. అబ్బా, మాటి మాటికి మీ చెల్లెలు చేసే పనులు మీ చెల్లెలు చేసే పనులు అని దాని మీద పడి ఏడవకండి. ఏ పెళ్ళం చేయని పనులు చేస్తుందా ఏంటది అని కోపంగా అడగడంతో, అదే కదా, ఏ పెళ్ళం ఏడవనన్నిసార్లు ఏడుస్తోంది. ఏ పెళ్ళం అయినా నాకు నగలు కావాలి చీరలు కావాలని మొగుణ్ణి సతాయిస్తుంది గాని ఇది మాత్రం వాణ్ణి మరొక రకంగా ఏడిపిస్తోందని విరాట్ అంటూ ఉంటేనే, బావా ఆయన అలాగే మాట్లాడతారు, నువ్వు కూడా ఏంటి అంటూ దక్ష ఫోన్ కట్ చేసి, నన్ను వదిలేసి మీరు సన్యాసం తీసుకుంటారా, దీనికోసమైనా అంతమందితో పోరాడి మరీ నన్ను సొంతం చేసుకున్నారు అని అడిగింది మూతి ముడుచుకుని. మరి నన్నేం చేయమంటావు, ప్రపంచంలో నువ్వు మొగుడు గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు. నేను కొంచెం టైం దొరికినా ఒక ముద్దు పెడతావేమో, ఒకసారి కౌగిలించుకుంటావేమో, అది 1 ముద్దైనా 2 ముద్దలైనా సరే, అది చాలా తక్కువ టైం అయినా సరే నా మనసు నిండిపోతుందని నేను అనుకుంటూ ఉంటాను. నువ్వు మాత్రం అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉండు. నేను ఒప్పుకుంటాను, నీ సొంత చెల్లెల మీద నిందపడింది కాబట్టి నువ్వు బాధపడ్డంలో అర్థం ఉంది, కానీ నేను అన్నీ సెట్ చేస్తాను అని చెప్తున్నాను కదా అన్నాడు. దక్ష మూతి ముడుచుకుని నిలబడ్డంతో, నేనేమీ జోక్ చేయడం లేదు. ఇంకొకసారి నువ్వు నా గురించి పిల్లల గురించి కాకుండా ప్రపంచంలో ఇంకా ఏ విషయం గురించైనా ఆలోచించినా సరే నేను పక్క సన్యాసం పుచ్చుకొని హరిలో రంగహరి అనుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పడంతో వెళ్లబోతున్న అతని కాలర్ పట్టుకుని లాక్కొని గాఢంగా అతని పెదవులని ముడేసింది. ఆమె నుంచి అలాంటి చర్య ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో అతను ముందు షాక్ అయినా ఆ వెంటనే నవ్వుకుంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమెతో సహా రూంలోకి వెళ్ళిపోతే ఆమెని కౌగిలించుకున్నాడు. స్నేహ డల్గా కూర్చోడంతో ఏమైందని మురళి అడిగేసరికి, అంతా మా పిన్ని వల్లే, ఆ గొడవ చేయకపోయి ఉంటే మన వ్రతం కూడా మన పెళ్లి జరిపించినట్టు కోలాహలంగా జరిపించేవాళ్ళు. ఇప్పుడు చూడు, అందరూ అప్సెట్ అయిపోయి వ్రతానికి ఉండకుండానే వెళ్ళిపోయారు అని చెప్పింది. మురళి కూడా బాధపడుతూ, మనం మాత్రం ఏం చేస్తాం, పాపం అక్కడ జరిగిన గొడవ వల్ల అందరూ రెస్ట్లెస్గా ఉన్నారు, అందుకే ఎవరికి వ్రతానికి ఉండే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అని చెప్పడంతో, నాకైతే మా పిన్ని మీద పిచ్చి కోపం వస్తుంది. మా వదినని చూసింది కదా, తన పద్ధతి అది తనకు కూడా ఇష్టమే. అలాంటప్పుడు రక్షకు ప్రదీప్కి పెళ్లి చేయడానికి సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఒకప్పుడు మా అమ్మ ఎలా ప్రవర్తించిందో అలా ప్రవర్తిస్తోంది మా పిన్ని కూడా అని స్నేహ కోపంగా చెప్పింది. ఒక తల్లిగా తన కొడుక్కి ఎలాంటి భార్య రావాలి అనే దాని మీద మీ పిన్నికి ఆలోచనలు ఉండడంలో తప్పులేదు, కానీ దానికోసం ఆడపిల్ల ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అక్కడ మంచి చెడులు చెప్పడానికి బావ వాళ్ళు మీ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ ఆవిడ మాటలు వింటుంటే నేనెక్కడ కోపంతో ఒక మాట అంటానేమోనని అనిపించింది అన్నాడు మురళి కూడా కోపంగా. ఇంకా నయం, ఆవేశపడకుండా మంచి పని చేశావు, లేదంటే గొడవ ఇంకాస్త పెరిగేది అని స్నేహ చెప్పడంతో, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అన్నాడు. స్నేహ ఆలోచిస్తుంటే, సరే ఇప్పటికే ఆలస్యమైంది, నిద్రపోదామా అని అడిగేసరికి, ఏంటి నిద్రపోయేది, వెళ్ళి నువ్వు పెద్ద బావగారి దగ్గర బజ్జో, నా దగ్గర అత్తయ్య ఉంటుంది అనగానే, ఏంటి అని మురళి మొహం అదవలో పెట్టుకోవడంతో, అవును మరి వ్రతం అవ్వాలి, మనకి 3 రాత్రులకి ముహూర్తాలు పెట్టాలి, ఆ తర్వాతే పో ఇక్కడి నుంచి పో అని చెప్పడంతో, రాక్షసి నీకు కొంచెం కూడా మానవత్వం లేదు తెలుసా అనగానే, అలాగే అనుకో అని స్నేహ నవ్వుతూ చెప్పేసరికి తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సాడిస్ట్ బాబు చెప్పినట్టుగానే రక్ష తనకి ఇష్టమైన యూనివర్సిటీలో ఇష్టమైన హయ్యర్ స్టడీస్ కోసం జాయిన్ చేశాడు. ఈ మధ్యలో ప్రదీప్ ఆమెతో ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం కాలేజ్ నుంచి బయటకు వస్తున్న రక్షకి ప్రదీప్ బైక్ కనిపించడంతో, భగవంతుడా అని అంటూ పక్క నుంచి వెళ్ళబోతుంటే అతను ఎదురుగా వచ్చి, నాకు తెలుసు నువ్వు నా బైక్ చూడగానే పారిపోతావని, అందుకే నేను ఇక్కడే దాక్కున్నాను అనగానే, పారిపోతున్నానంటే నీతో మాట్లాడడం ఇష్టం లేదని అర్థం, అయినా కూడా ఎందుకు పదే పదే ఎదురుపడి చిరాకు పెడుతున్నావు అని అడిగింది. అంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు రక్ష, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను అనేది నీకు తెలీదా అనగానే, నువ్వు నన్ను ఎంత ప్రేమించినా సరే మీ అమ్మగారు మాట్లాడిన మాటలు ఆ గాయాన్ని మరిపించలేవు ప్రదీప్. చూడు, నేను నిన్ను ఎప్పుడూ ఎంటర్టైన్ చేయలేదు, మొదటి నుంచి ఇలా జరుగుతుందని చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే వినిపించుకోకుండా నా వెంట తిరుగుతున్నావు. దానికి పర్యవసానంగా మీ అమ్మగారు మా కుటుంబాన్ని అవమానించారు. సపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు తోటి కోడలని కూడా లేకుండా శాంభవి అత్తగారితో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అదృష్టవశాత్తు వాళ్ళందరూ మారిపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే నీ చెల్లెల మూలంగా నేను అందరిలో మాట పడాల్సి వచ్చిందని మా అత్తగారు మా అక్కని తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదో తెలుసా అని అడిగింది రక్ష.
రక్ష, నేను ఒప్పుకుంటాను. మా అమ్మ చేసింది చాలా పెద్ద తప్పు. నువ్వు నన్ను ప్రేమించాలి, నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టాలి అంటే నువ్వేం చెప్పినా నేను చేస్తాను. మా అమ్మని వదిలేసి రమ్మంటావా అనగానే ఎందుకు ఇంకాస్త మాట్లాడించాల్సిన మాటలు ఏమైనా మిగిలిపోయాయా? చూడు ప్రదీప్, ఆ రోజు మీ అమ్మగారు మాట్లాడిన మాటలు విన్నప్పుడే ఇంకా లైఫ్లో నీ మొహం చూడకూడదని నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా నా మనసులో నువ్వు ఉన్నావా లేదా అనేది అనవసరం. మీ అమ్మ చూపించే మీ స్థాయికి తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోయింది. ప్రదీప్ రక్ష గురించి ఆలోచిస్తూ ప్రమాదంలో పడి హాస్పిటల్లో పడ్డాడు. ఆ రోజు రాత్రి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే కొడుకులిద్దరిని తన ఎదురుగా ఉన్న ఉయ్యాల్లో పడుకోబెట్టుకుని స్పోర్ట్స్ న్యూస్ చూస్తూ పిల్లలతో ఆడుకుంటూ వెంటనే తన అసిస్టెంట్ ఫోన్ చేసి విషయం చెప్పడంతో నవ్వుకుంటూ ఏమోయ్ అని పిలిచాడు. ఏంటండోయ్ అని దక్ష వంటగదిలో నుంచి సమాధానం ఇవ్వడంతో వాళ్ళ కన్వర్జేషన్ వింటూ రేఖతో సహా పని వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటే ఒకసారి ఇలారా, నీకొక సర్ప్రైజ్ ఉంది అన్నాడు. సర్ప్రైజా? ఇప్పుడు దేనికి సర్ప్రైజ్? నా పుట్టినరోజు కూడా కాదు, మీ పుట్టినరోజు కాదు, మన పెళ్లి రోజు కూడా కాదు, మరి ఇప్పుడు ఎందుకు సర్ప్రైజ్ అనగానే ముందు రావే అనగానే సరే అంటూ తను చేస్తున్న పని ఆపడంతో ఇలారా అని ఆమె చేయి పట్టుకుని లాగి ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తన పక్కనే ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో కొద్దిసేపు ఏదో టైప్ చేసి చూడు అంటూ ల్యాప్టాప్ ఆమె వైపు నెట్టాడు. అందులో కనిపిస్తున్న దృశ్యాలను చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఇవన్నీ అన్నప్రాసన రోజు ఫొటోస్ కదా, చాలా బాగా ఎడిట్ చేశారు అని అంటూ పిల్లల ఫొటోస్, పిల్లలతో పాటు వాళ్ళు దిగిన ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ చాలా అందంగా ఉంటే అన్ని ఫొటోస్ చూసిన తర్వాత కర్ణ ఆమె వైపు ప్రేమగా చూస్తూ లాస్ట్ ఇది మన ఇద్దరికి మాత్రమే పర్సనల్ అని గుసగుసగా చెప్తూ ఉంటే ఏంటది అని ఆ వెచ్చని ఊపరి చెంపలకి తాగుతూ ఉంటే ముడుచుకుపోతూ అడిగింది. ఆ రోజు ఆమె అందంగా రెడీ అయిందని అతను ఆమెని ముద్దాడుతున్న ఫోటో ఇంకాస్త అందంగా ఎడిట్ చేయడంతో ఆయిల్ పెయింటింగ్ లాగా ఉన్న ఆ పెయింటింగ్ చూస్తూ తెగ సర్ప్రైజ్ అవుతూ ఇది సూపర్గా ఉంది, కానీ ముద్దు పెట్టిన పిక్ ఎవరైనా ఫ్రేమ్ చేయించుకుంటారా అని అడిగేసరికి నేను చేయించుకున్నాను కదా అనగానే మీరు మరీ అల్లరి చేస్తున్నారు, ఇవన్నీ ఎప్పుడు ఇంటికి వస్తాయి అనగానే రేపు వచ్చేస్తాయి, అసలు రేపే చూపించాలనుకున్నాను కానీ ఎందుకో మనసు ఆగలేదు అన్నాడు. మరి లాస్ట్ ఫ్రేమ్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారని కొంపదీసి అతను హాల్లో పెడతాడేమోనని భయంగా అడుగుతుంటే ఇది మాత్రం మన బెడ్రూమ్లో ఉంటుంది, మనకి మాత్రమే కనిపించేలా అనగానే పగలెవరైనా వస్తే కనిపిస్తుంది కదా అని అడగడంతో పగలు కనిపించదు, ఓన్లీ వెలుతురు లేనప్పుడు మాత్రమే కనిపిస్తుంది అనగానే సిగ్గుపడుతూ చేతుల్లో మొహం దాచుకుని మీకు బాగా అల్లరి ఎక్కువైందని అతని బుగ్గ గిల్లేసి వంటగదిలోకి వెళ్ళిపోవడంతో నవ్వుకున్నాడు. ఇంతలో అతని మొబైల్ రింగ్ అవడంతో కాల్ రిసీవ్ చేసుకున్న అతని మొహంలో నవ్వు మాయమైపోయి వాట్ అని అరుస్తూ లేచి నిలబడ్డంతో అతని అరుపులకి దక్ష బయటకొచ్చి చూసింది. అందరూ హడావిడిగా ప్రదీప్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళగానే వచ్చారా, రండి రండి, మీరందరూ ఎంకరేజ్ చేశారు కదా, దానికోసం దాని కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇలా ప్రమాదం చేసుకున్నాడు నా కొడుకు అని లక్ష్మి అరుస్తూ ఉంటే మామ్ ప్లీజ్, తను వద్దు అంటున్నా నేనే తన కాలేజ్ దగ్గరికి వెళ్ళాను, ఇంకొకసారి తప్పంతా వాళ్ళదన్నట్టుగా మాట్లాడితే నేను ఇంటికి కూడా రాను అనగానే చూసారా చూసారా ఆ దొంగ మొహంది నా కొడుకుని మాయ చేసింది అనగానే దక్ష ఆ మాటలు వినలేక మొహం తిప్పుకుంది. కావ్య, శ్రావ్య అందరూ కూడా రావడంతో లక్ష్మి మాటలు విని మమ్మీ చాలు, ఇంకా ఎంత ఆడిపోసుకుంటావు పాపం అమ్మాయిని, ఆ రోజు అంత గొడవ జరుగుతుంటే నేనే దగ్గరుండి కన్న తల్లి పరువు తీయకూడదని సైలెంట్గా ఉన్నాను, కానీ నా పెళ్ళప్పుడు కూడా ప్రదీప్ రక్ష వెంట తిరగడం నేను కూడా గమనించాను, అసలు ప్రదీప్ తన వెంట తిరుగుతున్నాడని కొన్ని రోజుల వరకు రక్షకు కూడా తెలియదు, పదే పదే వాళ్ళని ఎందుకు ఇలా మాటలతో చంపుతున్నావు అని అరిచింది కావ్య. దాంతో కావ్య తల మీద ఒక్కటేసి కొంచెమైనా బుద్ధుందా నీకు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నీ తమ్ముడిని తప్పు పడతావేంటి అని అరిచింది లక్ష్మి. కంటిన్యూస్. If you like this story, please like, share, comment and don't forget to subscribe.